అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. సో, ఈరోజు మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమని మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను చూడండి. మనకి ఏప్రిల్ 17, 2026 శుక్రవారం. సో, ఈరోజు మదనపల్లికి సంబంధించి స్టాక్ తెలుసుకునే ముందు ఒక చిన్న విషయాన్ని మన సబ్స్క్రైబర్స్ కానివ్వండి, అలాగే ఆనంద్ అగ్రికల్చర్ శ్రీనాథ్ అన్న సబ్స్క్రైబర్స్ కూడా తెలియజేయాలి. సో, ఆనంద్ అగ్రికల్చర్ అన్న ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అన్న ఛానల్ హ్యాక్ అయిందంటే సమాచారం. సో దయచేసి ఆ ఛానల్‌కి సంబంధించి ఏదైనా అన్‌వాంటెడ్ మెసేజెస్ గానీ, లేదా అన్‌వాంటెడ్ వీడియోస్ ఇప్పుడు అన్న చేతిలో ఆ ఛానల్ లేదు కాబట్టి వితిన్ ఒక 2, 3 రోజుల్లో మళ్ళీ బ్యాక్ అయితే వస్తది. అప్పటి వరకు మీరైతే స్టే ట్యూన్. ఏమన్నా రిమైనింగ్ అన్‌వాంటెడ్ ఏమన్నా మెసేజ్‌లు వచ్చినా లేదా వీడియోస్ వచ్చినా దయచేసి పట్టించుకోవద్దండి. ఆ ఛానల్ వచ్చిన తర్వాత అన్ననే మళ్ళీ స్పెషల్‌గా వీడియో అయితే పెడతాడు. ఏదో ఒక లింక్ క్లిక్ చేయడం వల్ల ఛానల్ అనేది హ్యాక్ అయింది. సో వితిన్ ఒక 2, 3 రోజుల్లో ఛానల్ అయితే మళ్ళీ తిరిగి అయితే వచ్చేసిద్ది. సో అంతవరకు మీకేమన్నా అన్‌వాంటెడ్ లింక్స్ ఏమన్నా వస్తే దయచేసి మీరైతే పట్టించుకోవద్దండి. 3 రోజుల తర్వాత వీడియో అయితే చేస్తాడు అన్న వచ్చేసి. ఒకసారి మీకు ఇంటిమేట్ చేయమన్నాడు. నేను కూడా ఇంటిమేట్ చేస్తున్నాను. ఇంకా మదనపల్లికి సంబంధించి స్టాక్ తెలుసుకునే ముందు తర్వాత మొలకల చెరువు ఏం జరిగింది, ₹3.70 మార్కెట్ ఫస్ట్ యాక్షన్, తర్వాత 2 యాక్షన్‌లో కూడా ఇదే రేట్లే లాస్ట్ వరకు కొనసాగాయని చెప్పొచ్చు. ఇంకా మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకుంటే ఎగ్జాక్ట్‌గా 7 గంటల వరకు వచ్చిన స్టాక్ ప్రకారం దిగుమతి ఎంత మాత్రం దిగింది, ఏమి ఎట్లని మీకు ఈ వీడియోలో తెలియజేసాను చూడండి. దిగుమతి అయితే ఈరోజు మన మదనపల్లిలో అయితే దిగుమతి అయితే తగ్గింది. ఒక 5-10% మేర దిగుమతి తగ్గింది. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయనేది చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం మన మదనపల్లికి సంబంధించి దిగుమతి అయితే తగ్గింది. ఒక 5-10% మేర దిగుమతి అయితే తగ్గింది. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం మనం ముందుగా టీవీఎస్ అలాగే కేఏ కేజీఎన్ మండి లైన్లో మాట్లాడుకుంటే లైన్లో దిగుమతి అయితే తగ్గింది. ఇంకా అలాగే ఆ పక్క వెంకటేశ్వర మండి లైన్లో పెద్దగా మార్పు అయితే లేదు. ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే కేఏ వాళ్ళకి కొంచెం తగ్గి, అలాగే టీవీఎస్ కూడా కొంచెం తగ్గింది. కొన్ని మండీలకి రిమైనింగ్ మండీలకి సేమ్ టు సేమ్ నెట్లాగే వచ్చింది. లైన్ మొత్తం మాట్లాడుకుంటే దిగుమతి అయితే తగ్గింది. మరి రేట్లు కూడా ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంటుంది. మీకు ఎవరికైనా లోలో కానీ అలాగే తక్షణంగా భూవరం స్టార్టర్ ఎండ్రిచర్ కావాలనుకుంటే టబాకా పై నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. నెంబర్లు ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. మీరు బుకింగ్ చేసుకోవాల్సిన నెంబర్స్ వచ్చేసి కింద ఉన్నాయి. సో ప్రస్తుతానికి అయితే మదనపల్లిలో లోలో ప్రోడక్ట్ అయితే అవైలబుల్గా ఉంది. కాదర్ ఫర్టిలైజర్స్, ఇంకా ములకల చెరువు ఏఆర్ అన్నదాత, ఇంకా కుక్కంటి అయితే శ్రీ లక్ష్మీ నరసింహ ఎంటర్ప్రైజెస్, పుంగనూరు అయితే పీవీఆర్ రమణన్న దగ్గర అయితే అవైలబుల్గా ఉంది.